కొద్దిసేపట్లో శ్రీకృష్ణుడు తనువు చాలించబోతున్నాడు అనంగా తన రథసారథి దారుకను పిలిచి ద్వారకలో జరిగిన విషయాలన్నీ అర్జునుడికి తెలియజేయమని చెప్పి ఆయన తనువు చాలించేశాడు. అంతే, శ్రీకృష్ణుడు తనువు చాలించిన మరుక్షణం సముద్రదేవుడు ఉగ్ర రూపుడై ద్వారక కోసం తానిచ్చిన స్థలాన్ని వెనక్కి తీసేసుకుంటాడు. ద్వారక మొత్తాన్ని సముద్ర గర్భంలో ఒక ప్రళయంలా ముంచేస్తాడు. అయితే చివరి క్షణంలో యాదవులు చనిపోయింది, శ్రీకృష్ణుడు తనువు చాలించింది వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లిన ప్రభాస అనే ప్రాంతంలో కాబట్టి విషయం తెలుసుకున్న అర్జునుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన వెంటుండి తన రథ సారథై తనకు గీతోపదేశం చేసి మరీ కురుక్షేత్రంలో తనను గెలిపించిన ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇంకా లేరు అని తెలుసుకుని పట్టలేని దుఃఖంతో ప్రభాస ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడే ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలను కూడా నిర్వహించాడు. అయితే అలా దహనం చేసినప్పుడే శ్రీకృష్ణుడి శరీరంలోని ఒక్క భాగం మాత్రం దగ్ధం అవ్వకుండా దగదగా మెరిసిపోతోంది. అసలు ఏంటా ఇది అని దగ్గరకు వెళ్లి చూసినప్పుడే దగ్ధం అవ్వకుండా దగదగా మెరిసిపోతున్న ఆ శరీర భాగం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు గుండె అని అర్జునుడికి అర్థమవుతుంది. అంతే, ఒక్కసారిగా ఆకాశంలో ఉరుములు మెరుపులతో ఆకాశవాణి మాట్లాడుతూ ఆ గుండెను ఒక పెద్ద వేప మొద్దులో పెట్టి సముద్రంలోకి వదిలేయమని, తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోమని ఆకాశవాణి చెప్తుంది. దాంతో ఆకాశవాణి ఆదేశం మేరకు నీలం రంగులో చూడటానికి ఒక రాయిలా ఉన్న ఆ గుండెను అర్జునుడు ఒక వేప మొద్దులో పెట్టి సముద్రంలోకి వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. అయితే అర్జునుడు ఆ రోజు వదిలేసిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గుండె 5000 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కలియుగంలో ఉన్న ప్రతి ఒక్కరూ పూరి జగన్నాథుడి ఆలయంలో దర్శించుకుంటారు అని ఆ అర్జునుడికి కూడా తెలియదు. అయితే ఇప్పటి వరకు మీరు ఆ శ్రీకృష్ణుడి ద్వారా అంతరించిపోయిన తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని విన్నారు కదా. ఇక నుండి నేను మీకు ఆ రోజు దగ్ధం అవ్వకుండా మిగిలిపోయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గుండె పూరి జగన్నాథుడి టెంపుల్ కి ఎలా చేరింది, నిజంగా పూరి జగన్నాథ్ లో ఇప్పటికీ ఉన్నది నిజంగా శ్రీకృష్ణుడి హృదయమేనా అన్న విషయంతో పాటు మీరెప్పుడు వినని ఎన్నో అద్భుతమైన పూరి రహస్యాల గురించి మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లైక్, హైప్, షేర్ ఏది కుదిరితే అది చేసేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు ఇంకా నేను లాస్ట్ వీక్ చేసిన ద్వారక వీడియో చూసుండకపోయి ఉంటే ముందు ఆ వీడియోని చూసిన తర్వాతే ఈ వీడియోని చూడండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. శ్రీకృష్ణుడు చనిపోయిన ఒక 300 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఒడిశాలోని నీలాచలం అడవుల్లో విశ్వావసు అనే ఒక కోయదొర వేట కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడే అక్కడ ఒక గుహ లోపల నుండి దివ్యమైన కాంతి రావడాన్ని గమనిస్తాడు. అసలు ఏంటా ఈ కాంతి అన్న కుతూహలంతో ఆ గుహలోకి అడుగు పెట్టిన విశ్వావసుడికి నీలం రంగులో దగదగా మెరిసిపోతూ ఒక నిజమైన మానవ శరీరాన్ని తలపించేలా నీలమాధవుడి మూర్తి కనిపించింది. అంతే, వెంటనే విశ్వావసుడు నీలమాధవుడి కాళ్ళు పట్టుకుని తనకి దర్శనం కలిగించినందుకు పట్టలేని ఆనందంతో ఇక నుండి నీలమాధవుడి రక్షణ తన బాధ్యతగా భావించి ఆ గుహను జాగ్రత్తగా మూసేసి తిరిగి వెనక్కి వెళ్లిపోతాడు. కానీ ప్రతిరోజు రాత్రి చాలా రహస్యంగా ఒక్కడే అక్కడకు వచ్చి నీలమాధవుడి దర్శనం చేసుకుంటూ ఆయనకు సేవలు చేస్తూ ఉండేవాడు. ఇదిలా ఉంటే ఆ నీలాచలం అడవులకు కొద్ది దూరంలో ఇంద్రద్యుమ్న అనే ఒక రాజు మాలవ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఈయన తన జీవిత కాలంలో ఎన్ని యుద్ధాలు, హోమాలు చేసినా ఎప్పుడూ తనకు ఏదో తెలియని ఒక అసంతృప్తి ఉండేది. అందుకే ఆయన ఒక రోజు అలా కూర్చుని బాగా ఆలోచించి ఎలాగైనా తన పేరు చరిత్రలో నిలిచిపోయేలా ఒక మహోన్నతమైన ఆలయాన్ని నిర్మించాలి అని డిసైడ్ అవుతాడు. అయితే అలాంటి ఆలయాన్ని నిర్మించడానికి కావాల్సిన డబ్బు, అధికారం అన్ని ఆయనకున్నాయి. కాకపోతే అప్పటికే భారతదేశంలో కొన్ని వేల లక్షల ఆలయాలు ఉన్నాయి. వాటన్నిటిని మించి ఇతను నిర్మించబోయే ఆలయం ప్రత్యేకంగా ఉండాలి అంటే ఈసారి భగవంతుడి మూర్తిని కాదు, డైరెక్ట్ గా భగవంతుడి నిజ స్వరూపాన్ని ప్రతిష్ఠించాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇక ఆ క్షణం నుండి ప్రతిరోజు రాత్రింపగళ్ళు భగవంతుడు నిజ స్వరూపంలో ఎక్కడ ఉన్నాడా అని వెతికిస్తూ ఆయన జాడ తెలుసుకోవడానికి తప్పించిపోయేవాడు. అయితే తన కోరికను అర్థం చేసుకున్న ఆ శ్రీ మహావిష్ణువు ఒక రాత్రి తనకు కలలో కనిపించి ఆయనే స్వయంగా నీలాచలం అడవుల్లోని ఒక గుహలో నీలమాధవుడి రూపంలో కొలువై ఉన్నాడని, వీలైతే తనను కనిపెట్టమని చెప్పి అదృశ్యమైపోతాడు. దాంతో ఉలిక్కిపడి లేచిన ఆ రాజు ఒకవైపు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే సాక్షాత్కరించాడు అన్న ఆనందం, ఇంకోవైపు నీలాచలం నీలమాధవుడి జాడ తెలుసుకోవాలి అన్న తపనతో మరుసటి రోజు తన సభకు 4 అత్యంత తెలివైన ప్రతినిధుల్ని పిలిపించి నలుగురిని 4 దిక్కులుగా వెళ్లమని, ఎలాగైనా సరే నీలమాధవుడి జాడ తెలుసుకునే రమ్మని ఆదేశించాడు. ఇక రాజు ఆజ్ఞ మేరకు 4 ప్రతినిధులు 4 దిక్కులుగా వెళుతూ కనిపించిన ప్రతి ఒక్కరితో నీలాచలం తెలుసా, నీలమాధవుడు తెలుసా అని అడుగుతూ ముందుకెళ్లడం మొదలు పెట్టారు. అయితే వాళ్ళందరిలో కల్లా విద్యాపతి అనే ఒక్క ప్రతినిధి మీద మాత్రం రాజుకు అపారమైన నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఈ విద్యాపతి అనే వ్యక్తి ఏ పనిని మొదలు పెట్టినా ఆ పని పూర్తయ్యే వరకు పట్టు విడవని విక్రమార్కుడిలా కష్టపడిపోయే అత్యంత తెలివైన బ్రాహ్మణుడు. అండ్ అప్పటికే అతనికి పెళ్ళయి పిల్లలు కూడా ఉండుంటారు. అయితే వెళ్లిన 4గురిలో 3 మాత్రం తిరిగి అలసిపోయి అడిగి విసిగిపోయి తిరిగి రాజు దగ్గరకు వచ్చేసి, మహారాజా మీరు చెప్పిన నీలాచలం నీలమాధవుడి గురించి ఎన్ని వేల మందిని అడిగినా తెలియదని, ఇప్పటి వరకు ఆ పేర్లను కనీసం వినను కూడా లేదు అనే చెప్తున్నారు. బహుశా మీకు వచ్చిన కళ కేవలం ఒక కళ మాత్రమే అనిపిస్తోంది అని చెప్పాడు. దాంతో
రాజు నిరాశపడిపోయి సింహాసనం మీద కూర్చొని చిట్ట చివరిగా మిగిలిన విద్యాపతి మీదే భారం వేసి అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే విద్యాపతి కూడా గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగి అడిగి విసిగిపోయి తనకు దూరంగా కనిపిస్తున్న ఒక కొండ వైపుగా చూస్తూ ఒకసారి ఆ కొండ చుట్టూ ఉన్న అడవిలో కూడా ప్రయత్నిద్దాం అని నిర్ణయించుకుని కనీసం గుర్రం కూడా లోపలకు వెళ్లలేని ఆ దట్టమైన అడవిలో అతి కష్టం మీద ముందుకు నడుస్తూ ఆ నీలమాధవుడు కనిపించకపోతాడా అన్న స్వచ్ఛమైన మనసుతో ఎన్నో రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా నడుస్తూనే ఉంటాడు. అలా వెతికి వెతికి నీరసించిపోయిన విద్యాపతి ఒక రోజు ఆ అడవిలో కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడే అక్కడికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఒక ఆవులు కాచుకునే బాలుడిలా వచ్చి తను వెళ్లే దారి సరైందే అని తాను వెతుకుతోంది తప్పక కనిపిస్తుంది అని చెప్పి విద్యాపతికి పాలను అందజేసి అక్కడి నుండి అదృశ్యమైపోతాడు. దాంతో ఒక్కసారిగా విద్యాపతి తిరిగి నమ్మకాన్ని పుంజుకొని తన కర్తవ్యాన్ని కొనసాగిస్తాడు. అయితే అప్పుడే తనకు ఆ అడవిలో లలిత అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. అయితే ఆ అమ్మాయి కూడా యవ్వనంలో ఉండడం వల్ల విద్యాపతి మీద మనసు పారేసుకుని ఆయనకు చాలా దగ్గరవుతుంది. తనతో పాటు విద్యాపతిని తన గూడానికి కూడా తీసుకెళ్తుంది. అయితే ఆ లలిత అనే అమ్మాయి ఇంకెవరో కాదు, స్టార్టింగ్ లో చెప్పాను కదా, కోయదొర విశ్వావసుడు ఆయన కుమార్తె ఈ లలిత అనే అమ్మాయి. ఇక లలిత విద్యాపతిని తన తండ్రికి పరిచయం చేయడంతో ఆ కోయదొర విద్యాపతిని ఏ పని మీద వచ్చారు అని అడుగుతాడు. అయితే విద్యాపతి మాత్రం అసలు విషయం చెప్పకుండా ఏదో ముఖ్యమైన పని మీద వచ్చాను అని చెప్పి కవర్ చేసేస్తాడు. అప్పుడే విశ్వావసుడు, సరే ఏదో ఒక పని మీద వచ్చి ఉంటారులే, ముందైతే మీరు నా గూడానికి వెళ్లి కొంచెం విశ్రాంతి తీసుకోండి అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. దాంతో విష్టాపతి గూడానికి వెళ్లి విశ్రాంతి అయితే తీసుకుంటాడు. అని ఎప్పుడైతే ఆ గూడెంలో చీకటి పడుతుందో అప్పుడే తనకు చేతిలో కాగడ పట్టుకుని ముఖాన్ని ఒక గుడ్డతో కప్పుకొని విశ్వావసుడు ఎక్కడికో వెళ్లడం కనిపిస్తుంది. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడా అని ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి విద్యాపతి నిద్రపోతాడు. అయితే మరుసటి రోజు ఎప్పుడైతే విశ్వావసుడు తిరిగి గూడానికి వచ్చేస్తాడో ఒక అద్భుతమైన సుగంధంతో తను వచ్చిన దారంతా ఒక దివ్యమైన పరిమళం రావడం గమనిస్తాడు. దాంతో విద్యాపతికి ఇక్కడ ఏదో జరుగుతోంది అన్న అనుమానం స్టార్ట్ అవుతుంది. అప్పుడే వెంటనే లలిత దగ్గరకు వెళ్లి తన తండ్రి ప్రతిరోజు రాత్రిపూట ఎక్కడికి ఒక్కడే వెళ్ళొస్తున్నాడు అని అడుగుతాడు. దానికి లలిత, అది కేవలం మా గూడానికి మాత్రమే సంబంధించిన ఒక దైవ రహస్యం, దయచేసి దాని గురించి మీరు నన్నేం అడగండి అని చెప్పేసింది. దాంతో విద్యాపతి మెల్లగా నవ్వుతూ, ఓహో నీలాచలం నీలమాధవుడికి సంబంధించిన రహస్యమై ఉంటుందిలే అని అన్నాడు. అది విన్న లలిత ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి కంగారుగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ కంగారు చూసిన విద్యాపతికి ఖచ్చితంగా తాను వెతుక్కుంటూ వచ్చిన నీలమాధవుడికి విశ్వావసుడికి ఏదో సంబంధం ఉంది అని అర్థమయ్యి అప్పటిదాకా లలిత మీద ఉన్న తన ప్రేమను విశ్వావసుడి అనుమతితో వివాహంగా మార్చుకుంటాడు. దాంతో ఎన్నో రోజులుగా తన కళ్ళ ముందే తిరుగుతూ తనకు బాగా నచ్చిన విద్యాపతే తనకు అల్లుడుగా రావడంతో, నాయనా నా కూతురిని పెళ్లి చేసుకుని నాకు అల్లుడివి అయినప్పటికీ ఇప్పటిదాకా నువ్వు నన్ను ఏమీ అడగలేదు కాబట్టి నిర్మోహమాటంగా నీకు కానుకగా ఏం కావాలో అడుగు, తప్పకుండా ఇస్తాను అని అన్నాడు. అది విన్న విద్యాపతి ఇదే సరైన సమయం అని భావించి, మీరు ప్రతిరోజు రాత్రి కావడి పట్టుకుని ఎక్కడికో వెళ్తున్నారు కదా, నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళండి అని డైరెక్ట్ గా అడిగేశాడు. అంతే ఒక్కసారిగా విశ్వావసుడు నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే తను ఆ రోజు వరకు కూడా నీలమాధవుడు కేవలం తనకు మాత్రమే సొంతం అన్న భావనతో ఉంటాడు. అలాంటిది ఇప్పుడు తన అల్లుడిని కూడా తీసుకెళ్లాలా అని బాధపడుతూ మొదట కుదరదు అని చెప్పినా తర్వాత కూతురు కూడా తీసుకెళ్లమని బలవంత పెట్టడంతో అక్కడకు వెళ్లి వచ్చే దారిలో కళ్ళకు గంతలు కట్టుకుని తన చెయ్యి పట్టుకుని వెనకే మాట్లాడకుండా వస్తాను అంటే అక్కడికి తీసుకెళ్తాను అని షరతు పెట్టాడు. దాంతో విద్యాపతి ఆ షరతుకు ఒప్పుకొని ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. దాంతో మొత్తానికి ఆ రోజు చీకటి పడుతుంది. మామ విశ్వావసుడు రానే వచ్చాడు. చెప్పినట్టుగానే విద్యాపతి కళ్ళకు గంతలు కట్టేసి తన చెయ్యి పట్టుకుని నీలాచలం అడవుల్లోకి విశ్వావసుడు తీసుకెళ్తూ ఉంటాడు. అయితే ఆ దారిని ఎలాగైనా రాజుకు చూపించాలి అని నిర్ణయించుకున్న విద్యాపతి తన వస్త్రంలో మూట కట్టుకున్న ఆవాలను చేతిలో పట్టుకుని దారంతా కొన్ని ఆవాలు వదులుతూ వెళ్తాడు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఒక నీళ్ల కుండం దగ్గరకు వెళ్ళంగానే విశ్వావసుడు అతని కళ్ళ గంతలు తీసేస్తాడు. అప్పుడే వాళ్ళ ఎదురుగా ఒక కాకి ఆ నీళ్ల కుండంలో మునగడం, వెంటనే అది ఒక దివ్య పురుషుడిగా మారడం, అతన్ని ఒక దివ్యమైన విమానం వచ్చి తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. అసలు ఆ సంఘటన చూసిన విద్యాపతికి మత్తి పోతుంది. అసలు నీలమాధవుడి నీళ్ల కుండమే ఇంత పవిత్రంగా ఉంటే ఆయన ఇంకెంత పవిత్రంగా ఉంటాడో అని ఉర్రూతలూగుతూ వెంటనే తన మామతో పాటు ఆ గుహలోకి అడుగు పెడతాడు. అంతే తన ఎదురుగా శంఖ చక్ర గదా పద్మాలు ఉండి ఆ పద్మం మీద స్వయాన లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఒక నీలం రంగులో ఉన్న మూర్తి కనిపించింది. ఆ నీలమాధవుడి దర్శనాన్ని చూసి ఆశ్చర్యంతో మైమర్చిపోతున్నప్పుడే వెంటనే విశ్వావసుడు మళ్లీ తన కళ్ళకు గంతలు కట్టేసి విద్యాపతిని వెనక్కు తీసుకెళ్లిపోతాడు. ఇక ఆ రోజు నుండి విద్యాపతి వర్షాకాలం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తను వెళ్లే దారిలో ఆవాలు వేసుకుంటూ వెళ్ళాడు కదా, ఆబ్వియస్లీ వర్షాకాలంలో వర్షాలు కురిస్తే ఆ ఆవాలు కాస్త మొలకలుగా మారి ఆ గుహకు వెళ్లే దారిని ఈజీగా కనిపెట్టేయచ్చు అన్నది తన ఆలోచన. అయితే ఎప్పుడైతే వర్షాకాలం మొదలవుతుందో విద్యాపతి పట్టలేని ఉత్సాహంతో తాను ఆవాలు వేసుకుంటూ వెళ్లిన దారిని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. అయితే తను వేసిన ఆవాలు మొలకెత్తి దారంతా చిన్న చిన్న పువ్వులు కూడా పూసుంటాయి. ఆ పువ్వులను ఫాలో అవుతూ చాలా దూరం పాటు నడిచిన విద్యాపతికి
వచ్చేసరికి మొత్తానికి ఆ నీలమాధవుడు ఉన్న గుహ కనిపిస్తుంది. అందులో ఆ నీలమాధవుడు కూడా ఉంటాడు. దాంతో తను వచ్చిన పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది అని పొంగిపోతూ వెంటనే తన భార్యను తీసుకుని తాను పనిచేసే రాజ్యానికి వెళ్లిపోతున్నాము అని చెప్పేసి మాలవ రాజ్యాన్ని చేరుకుంటాడు. ఇక విషయం తెలుసుకున్న రాజు పొంగిపోయి మొత్తానికి నీలమాధవుడు నా సొంతం అవ్వబోతున్నాడు అని మురిసిపోతూ తన భార్య గుండీచాను, రాక్షస భటులను, విద్యాపతిని వెంట పెట్టుకుని ఆ నీలమాధవుడిని ఎలాగైనా తన వెంట తీసుకుని రావాలి అని నిర్ణయించుకుని నీలమాధవుడి గుహ వైపుగా బయలుదేరతాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విద్యాపతి రాజును పిలుచుకుని రావడానికి ఇటువైపు వచ్చాక నీలాచలం అడవుల్లో ఒక భయంకరమైన మట్టి తుఫాను వచ్చి ఆ ఆవాల మొక్కలు మొత్తం ఎగిరిపోయి ఉంటాయి. అంతే ఏ క్షణమైతే దారిని కోల్పోయాము అన్న విషయాన్ని రాజు తెలుసుకుంటాడో ఆగ్రహం పట్టలేక ఆతృతను తట్టుకోలేక విద్యాపతి మామైన కోయదొరను బంధించి ముప్పు తిప్పలు పెట్టి బలవంతంగా తనతో దారిని చూయించేలా చేసి మొత్తానికి ఆ గుహనైతే చేరుకుంటాడు. అయితే నీలమాధవుడు నాకే దక్కాలి అన్న స్వార్థంతో ఆ రాజు రజోగుణాన్ని చూయించినందుకు గాను ఆ గుహలోని నీలమాధవుడి మూర్తి అదృశ్యమైపోతుంది. దాంతో విశ్వావసుడే ఆ నీలమాధవుడిని మాయం చేశాడు అని భావించి ఆ రాజు తనను చెరసాలలో వేయించి నిజం చెప్పమని రకరకాలుగా శిక్షించడం మొదలు పెడతాడు. అతన్ని ఎంత శిక్షించినా నీలమాధవుడు ఎక్కడున్నాడో చెప్పడానికి విశ్వావసుడికి తెలిస్తే కదా. దాంతో ప్రతిరోజు రాజు నీలమాధవుడిని తలుచుకుంటూ రోజు రోజుకి కృంగిపోతూ తనలోని స్వార్థాన్ని రజోగుణాన్ని వదిలేసి నీలమాధవుడు తనకు దర్శనం ఇవ్వలేదు అన్న బెంగతో తిండి తినకుండా నీళ్లు తాక్కుండా ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు రాజుకు స్వచ్ఛమైన భక్తి తప్ప రజోగుణం లేదు కాబట్టి మళ్ళీ ఒక రోజు జగన్నాథుడే తనకు కలలో కనిపించి చక్ర తీర్థం అనే ప్రాంతంలోని సముద్ర తీరానికి తన బ్రహ్మ పదార్థాన్ని కలిగి ఉన్న ఒక దారు కొట్టుకొని వస్తోందని ఆ దారువుతో శిల్పాలు చెక్కించి తన ఆలయంలో ప్రతిష్ఠించమని ఆదేశించాడు. ఇక్కడ దారు అంటే ఇంకేదో కాదు, వేప చెట్టు యొక్క మొద్దు అని అర్థం వస్తుంది. దాంతో పోగొట్టుకున్న అవకాశం మళ్లీ వచ్చింది అన్న ఆనందంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన భార్య గుండీచాను సైన్యాన్ని తీసుకుని చక్ర తీర్థం అనే సముద్ర తీరానికి వెళ్లి అటు ఇటు చూడడం మొదలు పెడతాడు. తన కళ్ళకు దూరంగా ఒక చెట్టు లాంటిది కొట్టుకుని రావడం, దాని మీద శంఖం, చక్రం, నాగలి, పద్మం ఈ 4 గుర్తులు ఉండడం కనిపిస్తుంది. ఇంకది ఎప్పుడైతే తీరాన్ని చేరుకుంటుందో ఆ రాజు ఆనందానికి అవతుల్లేవు. ఎందుకంటే అదే తనకు సాక్షాత్తు ఆ జగన్నాథుడే కలలో కనిపించి మరీ చెప్పిన దారువు. ఇక ఆలస్యం చేయకుండా తన సైన్య బలంతో ఆ దారువును ఒడ్డుకు లాగడానికి ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా ఆ దారువు రాకపోవడంతో ఏనుగులకు, గుర్రాలకు కట్టేసి మరీ ఆ దారువును లాగడానికి ప్రయత్నిస్తాడు. అప్పటికి రాకపోయేసరికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నప్పుడే సడన్ గా ఆకాశవాణి మాట్లాడుతూ తాను ఖైదు చేసిన విశ్వావసుడు జగన్నాథుడి మహాభక్తుడని, ముందు అతను చేయి వేసిన తరువాతే ఆ దారువు కదులుతుంది అని చెప్తుంది. అది విన్న రాజు పశ్చాత్తాపడిపోయి వెంటనే విశ్వావసుడిని విడిపించి తనకు క్షమాపణ చెప్పి ఆ దారువును కదిలించడానికి సహాయం చేయమని కోరుతాడు. దాంతో విశ్వావసుడు కూడా ఆనందపడిపోయి చక్రతీర్థానికి చేరుకుంటాడు. ఆ దారువును కదిలించడానికి ప్రయత్నిస్తాడు. విశ్వావసుడు చేయి వెయ్యంగానే ఆ దారువు చాలా తేలిగ్గా ఒడ్డుకు రావడం మొదలవుతుంది. దాంతో విశ్వావసుడు, రాజు ఇద్దరు ఆనందపడిపోయి సైన్యం సహాయం తీసుకుని ఆ దారువును వాళ్ళు నిర్మించిన ఆలయానికి తీసుకొచ్చేశారు. ఇక విష్ణు ఆదేశం మేరకు ఆ దారువును శిల్పాలా చెక్కాలి కదా. అలా చెక్కించడానికి రాజు ఎంత మంది శిల్పులను పిలిపించినా అంగుళం కూడా చెక్కలేకపోతారు. దాంతో ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నప్పుడే ఆ ఆలయంలోకి అనంత మహారాణా అనే ఒక బ్రాహ్మణ శిల్పి అడుగుపెట్టి తాను ఆ దారువును శిల్పాలుగా చెక్కగలుగుతాడని, కాకపోతే తనను 21 రోజుల పాటు వదిలేయాలని, పొరపాటును కూడా తనను డిస్టర్బ్ చేయకూడదు అన్న కండిషన్ పెడతాడు. అప్పుడే రాజు, తన భార్య గుండీచా ఇద్దరు మాట్లాడుకుని ఆయన కండిషన్ కి ఒప్పుకుంటారు. దాంతో అనంత మహారాణా గర్భగుడిలో అడుగుపెట్టి ద్వారాలు మూసేసి ఆ దారువును చెక్కడం మొదలు పెడతాడు. నిమిషాలు గంటలయ్యాయి, గంటలు రోజులయ్యాయి. అలా రోజుల తరబడి శిల్పాలని చెక్కుతూ అనంత మహారాణా తిండి తినకుండా నీళ్లు తాక్కుండా కష్టపడుతూనే ఉన్నాడు. అయితే సడన్ గా ఒక రోజు ఆ గర్భగుడి నుండి ఉలి శబ్దం ఆగిపోయింది. అది గమనించిన గుండీచాకు లోపల ఒక ఆందోళన మొదలైంది. ఎందుకంటే తన భర్త ఎంతో ఇష్టపడి ఆ జగన్నాథుడి కోసం కడుతున్న ఆలయంలో ఒక బ్రాహ్మణుడు ఆకలి బాధలతో చనిపోవడం బ్రహ్మహత్యపాతానికి దారితీస్తుందని, ఆ ఆలయం కూడా మైలు పడుతుంది అని భావించి వెంటనే రాజు దగ్గరకు వెళ్లి విషయాన్ని వివరిస్తుంది. అది విన్న రాజు 21 రోజులు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని చెప్పారు కదా, మధ్యలో వెళ్లి అంతరాయం కలిగించడం సరైన నిర్ణయం కాదేమో అని వాదించాడు. అయినా కూడా గుండీచా వినకపోయేసరికి ఏదైతే అది అవుతుంది అని భావించి ఆ గర్భగుడి ద్వారాలను తెరిచేశాడు. అంతే, తన ఎదురుగా బ్రహ్మ పదార్థాన్ని లోపల కలిగి ఉన్న జగన్నాథుడి శిల్పం, ఆయన సోదరుడు బలభద్రుడి శిల్పం, సోదరి సుభద్ర శిల్పం, ఆ 3 సగం సగం చెక్కిన శిల్పాలు కనిపించాయి తప్ప ఆ శిల్పి మాత్రం కనిపించలేదు. దాంతో ఆ దంపతులిద్దరూ ఆయన ఎక్కడికి వెళ్లాడు, ఎలా వెళ్లాడు అని ఆలోచిస్తున్నప్పుడే వాళ్ళ ఎదురుగా ఆ నారదుడు ప్రత్యక్షమయ్యి, ఇంద్రద్యుమ్న, శిల్పాలు సగం చెక్కబడ్డాయి అని బాధపడకు, ఇది మీరు చేసిన తప్పిదం కాదు, సాక్షాత్తు ఆ జగన్నాథుడే తనకు తాను నిర్ణయించుకున్న రూపం ఇది. ముందైతే నువ్వు ఆలయాన్ని నిర్మించి 100 అశ్వమేధ యాగాలను నిర్వహించు, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తానని అన్నాడు. అయితే నారదుడి సందేశం మేరకు ఆలయాన్ని నిర్వహించి 100 అశ్వమేధ యాగాలు పూర్తి చేసిన తరువాత నారదుడు మళ్లీ ప్రత్యక్షమయ్యి
ఈ క్షేత్రంలోని జగన్నాథుడిని సాక్షాత్తు ఆ బ్రహ్మగారితోనే ప్రతిష్ఠింపజేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంద్రద్యుమ్న వెంటనే బ్రహ్మలోకానికి బయలుదేరు అని అన్నాడు. అయితే అది విన్న గుండీచ ఇప్పుడు తన భర్త బ్రహ్మలోకానికి వెళితే ఎప్పుడు తిరిగి వస్తాడో ఏంటో అని తల్లడిల్లిపోయింది. అయితే ఇంద్రద్యుమ్నుడు మాత్రం నారద మహర్షితోనే కదా కలిసి వెళ్తున్నాను, క్షేమంగా ఆయనతో పాటు వచ్చేస్తాలే, నువ్వేం దిగులు చెందకు అని చెప్పేసి మొత్తానికి నారదుడితో పాటు బ్రహ్మలోకంలో అడుగుపెట్టి బ్రహ్మగారిని ఆహ్వానిస్తాడు. దాంతో బ్రహ్మగారు కూడా సకల దేవతలతో వచ్చి ప్రతిష్ఠింపజేస్తాను అని మాటివ్వడంతో ఇంద్రద్యుమ్నుడు వచ్చిన పని పూర్తయింది అని భావించి తిరిగి భూలోకానికి వచ్చేస్తాడు. అయితే తాను ఎప్పుడైతే తిరిగి భూలోకంలో అడుగు పెడతాడో అప్పుడే ఒక్కసారిగా నేలకొలిపోతాడు. ఎందుకంటే అక్కడ తన రాజ్యము లేదు, తన సైన్యము లేదు, తాను అపురూపంగా చూసుకునే తన భార్య గుండీచ కూడా లేదు. కానీ తను నిర్మించిన ఆలయం అయితే కనిపిస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అర్థం కాక సతమతమవుతున్న రాజుతో నారదుడు, ఇంద్రద్యుమ్న బ్రహ్మలోకంలో నువ్వు గడిపింది కొద్ది సమయమే అయినా అక్కడ నువ్వు గడిపిన సమయం భూమి మీద కొన్ని వేల యుగాలతో సమానం. అందుకే నువ్వు తిరిగి వచ్చేలోపు యుగ యుగాలు మారిపోయి నీ అన్న వాళ్ళు ఎవరూ లేకుండా నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అని అన్నాడు. అది విన్న రాజు అప్పటికే కృంగి కృషించిపోయి ఉన్నాడు. అంతలో అక్కడికి అప్పటి ఆ రాజ్యాన్ని పాలిస్తున్న గాలమాధవుడు అన్న రాజు రావడంతో ఆ ఆలయాన్ని కొన్ని యుగాల ముందు నిర్మించింది తానే అని తన ఆలయ బాధ్యతను తిరిగి తనకు అప్పగించాల్సిందిగా ఇంద్రద్యుమ్నుడు కోరుతాడు. అది విన్న గాలమాధవుడు నవ్వుతూ, నేను ఒక రోజు నా గుర్రం మీద ఇటుగా వెళ్తున్నప్పుడు ఒక చక్రం నా గుర్రానికి అడ్డుపడి నేను కింద పడ్డాను. అప్పుడే ఆ చక్రం కింద తవ్వకాలను జరిపి ఈ ఆలయాన్ని కనుక్కున్నాను. కాబట్టి ఈ ఆలయం మీద హక్కు నాకే ఉంటుంది అని అన్నాడు. అంతే, ఒక్కసారిగా ఇంద్రద్యుమ్నుడు బ్లాంక్ అయిపోయాడు. ఎందుకంటే అసలు తను ఆ ఆలయాన్ని నిర్మించాలనుకున్నదే తన పేరు చరిత్రలో నిలిచిపోవాలని, తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని. అలాంటిది తానే భవిష్యత్తులోకి వచ్చేసి తనకు ఎటువంటి గుర్తింపు లేదు అని తెలుసుకోవడంతో నిర్ఘాంతపోయి అలానే నించున్నాడు. అప్పుడే అక్కడికి యుగ యుగాలుగా అక్కడే ఉన్న ఒక పారిజాత వృక్షం, తాబేలు, కాకి వచ్చి ఆ ఆలయాన్ని నిర్మించింది ఇంద్రద్యుమ్నుడే అని సాక్ష్యం చెప్తాయి. అది విన్న గాలమాధవుడు అయోమయ స్థితిలో ఉన్నప్పుడే ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మలోకంలో ఆహ్వానించాడు కదా, ఆ ఆహ్వానం మేరకు బ్రహ్మ సకల దేవతలను వెంట పెట్టుకుని ఆలయాన్ని ప్రతిష్ఠించడం కోసం వాళ్ళ ఎదురుగా దిగడంతో గాలమాధవుడికి వాస్తవం ఏంటో అర్థమయ్యి ఆ రాజ్యాన్ని, ఆ ఆలయాన్ని ఇంద్రద్యుమ్నుడికి వదిలేసి తాను రాజ్యం వదిలి వెళ్లిపోతాడు. దాంతో సకల దేవతల సాక్షిగా ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన జగన్నాథుడు ఇంద్రద్యుమ్నుడి ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. అంతే, ఒక్కసారిగా ఇంద్రద్యుమ్నుడు తాను ప్రాణంగా కొలిచే ఆ జగన్నాథుడి దర్శనానికి మైమర్చిపోయి వెంటనే ఆయన కాళ్ళు పట్టుకుని, స్వామి, ఎవరి కోసమైతే నా భార్య పిల్లలను సైతం దూరం చేసుకున్నాను, ఎవరికి ఆలయాన్ని నిర్మించడానికైతే క్షణాలు యుగాలుగా లెక్క పెడుతూ వేచి ఉన్నాను, ఆ జగన్నాథుడే నా ముందు ప్రత్యక్షం అవ్వడం నేను ఏ జన్మలోనో చేసుకున్న సుకృతం. కానీ నా పేరు చరిత్రలో నిలిచిపోవాలి అన్న స్వార్థంతో నేను తప్ప వేరే ప్రపంచమే లేని నా భార్యను దూరం చేసుకున్నాను, నా రాజ్యాన్ని పోగొట్టుకున్నాను. ఇవన్నీ పోగొట్టుకున్నాక గాని నా స్వార్థపు పొరలు తొలగిపోలేదు. అందుకే దయచేసి ఈ క్షణం నుండి నా వంశాన్ని నిర్వీర్యం చేసేసేయండి. అప్పుడే భవిష్యత్తులో ఇంకెవరు వచ్చి నేను ఇంద్రద్యుమ్నుడి వారసుడిని, ఈ ఆలయం నాకే చెందుతుంది అన్న మాట మాట్లాడాడు అని అన్నాడు. అయితే స్వచ్ఛమైన మనసుతో నిస్వార్థంగా ఆ రాజు కోరికను విన్న జగన్నాథుడు, ఇంద్రద్యుమ్న, నీకు నా మీద ఉన్న భక్తితో నువ్వు సర్వస్వం కోల్పోయావు. నీ భార్య గుండీచ కూడా నిన్ను బ్రహ్మలోకానికి పంపించి నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ తప్పించిపోయేది. అందుకే ఈ క్షణమే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. ఇక నుండి ప్రతి సంవత్సరానికి 9 రోజుల పాటు నేను నీ భార్య గుండీచ యొక్క గర్భంలో సేద తీరుతాను. దానికి చిహ్నంగా ఈ ప్రదేశంలో గుండీచ ఆలయాన్ని ఏర్పాటు చేసి ఆషాఢ మాసంలో నా మూర్తులను ఆ ఆలయానికి తరలించి 9 రోజుల పాటు అక్కడే ఉంచి ఆ తరువాతే ఆ మూర్తులను తిరిగి ఇక్కడకు తీసుకొస్తారు. దాంతో పాటు తన జీవితం మొత్తం నా కోసమే తప్పించిపోయిన కోయదొర విశ్వావసుడి వారసులే ఆ రథయాత్రలో నా మూర్తులను రథంలోకి ఎక్కిస్తారు. నన్ను ఈ పూరి క్షేత్రానికి తీసుకురావడంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించిన విద్యాపతి మొదటి భార్య సంతానమే ఈ ఆలయ అర్చక బాధ్యతను తీసుకుంటారు. రెండవ భార్య లలిత సంతానమే ఈ ఆలయంలో నైవేద్య ప్రసాద బాధ్యతలను తీసుకుంటారు అని ఆయనే స్వయంగా బాధ్యతలను విభజించి ఆ ఆలయంలో ఉండే మూర్తులకు చేతులు కాళ్ళు లేకపోయినా కనీసం కనురెప్పలు కూడా లేని తన కళ్ళతోనే విశ్వాన్ని పాలిస్తాను అని చెప్పాడు. దాంతో ఆ చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రద్యుమ్నుడికి ఇచ్చిన మాట ప్రకారమే బ్రహ్మ పదార్థం ఉన్న జగన్నాథమూర్తిని, శివ యంత్రాన్ని కలిగి ఉన్న బలభద్రుడి మూర్తిని, భువనేశ్వరి యంత్రాన్ని కలిగి ఉన్న సుభద్ర మూర్తిని మేళ తాళాలతో ఘన వైభవంగా ప్రతిష్ఠించి అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం స్కాంద పురాణం, బ్రహ్మ పురాణం, పద్మ పురాణం లాంటి అథెంటిక్ సోర్సెస్ లో డాక్యుమెంట్ చేసున్నవే. కానీ వీటన్నిటిలో కూడా మెన్షన్ చేయనిది, ఇప్పటి వరకు ఎవరికి ఎగ్జాక్ట్ గా క్లారిటీ లేనిది మాత్రం అసలు బ్రహ్మ పదార్థం అంటే ఎగ్జాక్ట్ గా ఏంటి అన్న విషయం మాత్రమే. అయితే ఈ బ్రహ్మ పదార్థం ఏంటి అన్న విషయం మీద 3 మోస్ట్ ఫేమస్ థియరీస్ ఉన్నాయి. అందులో మొదటిది మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, అర్జునుడు శ్రీకృష్ణుడి గుండెను ఒక వేప మొద్దులో పెట్టి సముద్రంలో వదిలేశాడు అని. ఆ రోజు అర్జునుడు వదిలిన ఆ వేప మొద్దు ఇంద్రద్యుమ్నుడికి చక్రతీర్థంలో దొరికిన ఆ దారువు రెండు ఖచ్చితంగా ఒకటే అని, ఆ పూరి జగన్నాథుడి గుడిలో ఉన్న బ్రహ్మ పదార్థం ఖచ్చితంగా శ్రీకృష్ణుడి గుండె అని. రెండోది, ఆ బ్రహ్మ పదార్థం అంటే ఇంకేదో కాదు, స్వయంగా
నిజంగా ఆ జగన్నాథుడి ఆత్మే ఒక ఫిజికల్ ఫామ్ లో రాయిలా ఉంటుందని, ఆ రాయి నీలమాధవుడిని తలపించేలా నీలం రంగులో ఉంటుంది అని. ఇక మూడోది చివరిది, ఆ బ్రహ్మ పదార్థం శ్రీకృష్ణుడి గుండె కాదు, జగన్నాథుడి ఆత్మ కాదు, అది అత్యంత శక్తివంతమైన ఆ నరసింహస్వామి సాలిగ్రామం అని. అయితే ఈ మూడింటిలో ఖచ్చితంగా ఇదే నిజమైన బ్రహ్మ పదార్థం అని చెప్పడానికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ అయితే ఎక్కడా లేవు. పూరి ఆలయకర్తలు కూడా ఈ బ్రహ్మ పదార్థం గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడతారు. అందుకే ప్రతి 13-19 ఏళ్లకు ఒక్కసారి జరిగే నభకళేబర యాత్ర అనే ప్రక్రియలో పాత మూర్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించి కొత్త మూర్తుల్లోకి బ్రహ్మ పదార్థాన్ని ప్రవేశపెట్టే అధిక ఆషాఢ అమావాస్య రోజు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. లాస్ట్ టైం 2015 లో ఈ నభకళేబర యాత్ర జరిగినప్పుడు కూడా ఆ రోజు రాత్రి 12 గంటలు దాటంగానే పూరి ఆలయంతో పాటు ఆ ఊరు మొత్తం లైట్లు ఆపేశారు. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ కూడా ఆ టైంలో కరెంట్ తీసేసింది. అప్పుడే నేను ఇందాక చెప్పా కదా, ఓయే ద్వారా విశ్వావసుడి వారసులు అని. ఆయన వంశంలో ఎవరైతే ఎక్కువ వయసున్న వ్యక్తి ఉంటారో వాళ్లకు ఒక పెద్ద తాడుతో గంటను కట్టేసి ఆయన కళ్ళకు గంతలు కట్టి చేతులకు బట్టలు చుట్టి, ఇంకో ఇద్దరిని కూడా సేమ్ అలానే గంతలు కట్టి చేతులకు బట్టలు చుట్టి, ఆ పెద్ద ఆయనను జగన్నాథుడి మూర్తి వెనుక, మిగిలిన ఇద్దరిని బలభద్రుడు సుభద్ర మూర్తుల వెనుక నించోబెట్టి అందరూ బయటకు వెళ్లిపోయి తలుపులు మూసేశారు. అప్పుడే ఆ పెద్ద ఆయన జగన్నాథ మూర్తి వెనుక ఉన్న చెక్క డోర్ ని ఓపెన్ చేసి ఆ చాంబర్ లో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసుకుని కొత్త మూర్తిలోకి ప్రవేశపెట్టాడు. మిగిలిన ఇద్దరు బలభద్ర సుభద్ర మూర్తుల్లో ఉన్న శివ యంత్రం భువనేశ్వరి యంత్రాలను కూడా కొత్త మూర్తిలోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పుడైతే ఆ ప్రక్రియ మొత్తం పూర్తయిందో అప్పుడే ఆ పెద్ద ఆయన నడుముకు కట్టిన తాడుతో గంటను మోగించాడు. ఆ గంట మోగిన మరుక్షణం ఊరి ఆలయంతో పాటు ఆ ఊరు మొత్తం ఒక్కసారిగా జగన్నాథుడికి జేజేలు కొడుతూ హరినామాలు స్తుతిస్తూ ఆ కొత్త మూర్తులను లోపలే ఉంచి పాత మూర్తులను బయటకు తరలించి వాటికి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. అంత రహస్యంగా కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఈ నభకళేబర యాత్రను నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ ఆ జగన్నాథుడి లోపల ఉన్న బ్రహ్మ పదార్థం శ్రీకృష్ణుడి హృదయమా, జగన్నాథుడి ఆత్మ, లేదా నరసింహ సాలిగ్రామమా అన్నది ఏ ఒక్కరు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అయితే మీరు ఈ మూడింటిలో ఏది బ్రహ్మ పదార్థం అని గట్టిగా నమ్ముతున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం అసలు ఎక్కువ మంది దేన్ని బ్రహ్మ పదార్థం అని నమ్ముతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీకు నా ఎఫర్ట్ కనిపించుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ మీరు మన ఛానల్ ని ఇంకా బెటర్ గా సపోర్ట్ చేయాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఉన్న సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ ని కూడా యూజ్ చేయండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బై.